చాలామందికి దాల్చిన చెక్క తెలుసు, అయితే మసాలా దినుసుగానే తెలుసు. అయితే దాల్చిన చెక్క మీరు మసాలా దినుసు అనుకుంటే పొరపాటు పడినట్టే. అది ఒక అద్భుతమైన ఔషధం. ఈ దాల్చిన చెక్కతో షుగర్ దగ్గర నుంచి అధిక బరువు వరకు అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవచ్చు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే దాల్చిన చెక్క. దాల్చిన చెక్కతోటి నిత్య ఆరోగ్యానికి బాటలు వేయచ్చు. ఇదొక మంచి సుగంధ సంజీవని అని చెప్పొచ్చు. ఈ అద్భుతమైన చెక్క గురించి తెలుసుకుందాం. మన వంటింట్లో ఉండేటటువంటి ఒక సాధారణ మసాలా దినుసు గుండె జబ్బుల ప్రమాదాన్ని సగానికి సగం తగ్గిస్తున్న సంగతి మీకు తెలుసా? భారతదేశంలో దాదాపుగా ప్రతి ఇంట్లో దాల్చిన చెక్కను ఈ వంటలలో సువాసన కోసం వాడుతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా దాల్చిన చెక్క అనేది శరీరంలో కఫాన్ని, వాత దోషాలని సమతుల్యం చేస్తుంది. ఇది జీవక్రియని మెరుగుపరచడంతో పాటుగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. మెయిన్గా రక్తంలో చక్కెర నియంత్రణకు ఇది సహాయపడుతుంది. డయాబెటీస్ తోటి బాధపడేవాళ్ళు ప్రతిరోజు కూడా 1 లేదా 2 గ్రాముల దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని నీటితోటి తీసుకోవాలి ఇంటర్నల్గా. దాల్చిన చెక్కలో ఉండేటటువంటి సిన్నమాల్డిహైడ్ అలాగే పాలీఫెనాల్స్ అనేటువంటి రసాయనాలు ఇన్సులిన్ తరహాలో పనిచేస్తూ కణాల ఇన్సులిన్ గ్రహణశీలతని అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని, దాని సామర్థ్యాన్ని పెంచుతూ గ్లూకోజ్ స్థాయిల్ని తగ్గిస్తాయి. ఇక దాల్చిన చెక్క గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. గుండెను కాపాడుకోవటానికి రోజువారీ ఆహారంలో చిటికెడు దాల్చిన చెక్కను చేర్చుకోవటం మంచిది. ఇది శరీరంలో ఉండేటటువంటి హానికరమైన కొలెస్ట్రాల్ శాతాన్ని అలాగే రక్తపోటుని అదుపులో ఉంచుతూ రక్తనాళాల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇక దీంట్లో ఆక్సీకరణ నిరోధకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. యవ్వనాన్ని కాపాడుకోవటానికి, కణాల క్షీణతని అడ్డుకోవటానికి దాల్చిన చెక్క డికాక్షన్ మీకు ఉపయోగపడుతుంది. డికాక్షన్ అంటే ఏదో టీ కలిపితేనే డికాక్షన్ అనుకుంటారు, కషాయాన్ని డికాక్షన్ అంటాం ఆయుర్వేదంలో. దీంట్లో ఉండేటువంటి శక్తివంతమైన ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు శరీరంలో చేరేటువంటి హానికరమైన ఫ్రీ రాడికల్స్తో పోరాడుతూ వృద్ధాప్యపు ఛాయల్ని నెమ్మదింపజేస్తాయి. ఇక వాపుని, ఇన్ఫ్లమేషన్ని తగ్గించేటువంటి గుణం కూడా దీనికి ఉంది. కీళ్ళ వాపులతో బాధపడే వాళ్ళు దాల్చిన చెక్క నూనెతోటి మర్దన చేసుకోవడం ద్వారా రిలీఫ్ పొందొచ్చు. దాల్చిన చెక్క నూనె అంటే డైరెక్ట్గా దాని నుంచి డిస్టిలేషన్ విధానంలో తీసిన నూనె దొరుకుతుంది. లేదు అంటే ఈ తైలపాక విధానంలో తైలాన్ని తయారు చేసుకోవచ్చు. అంటే దాల్చిన చెక్క పొడి, అలాగే నీళ్లు, అలాగే ఈ నువ్వుల నూనె కలిపి మరిగించడం ద్వారా తైలం సిద్ధమవుతుంది. అలాగే దాని తర్వాత ఆదిత్య పక్వం చేసి ఎండలో పెట్టి నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. ఈ దినుసులో ఉండేటువంటి శోధ నిరోధక కర్మలు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు ఈ కణజాలాల్లో ఉండేటువంటి వాపును తగ్గించి కీళ్ళవాతం అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి క్రానిక్ సమస్యల నుంచి రక్షిస్తాయి. ఇక మెదడు పనితీరుని ఇంప్రూవ్ చేసుకోవడానికి, చురుకుదనాన్ని పెంచుకోవడానికి కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. ఏకాగ్రతని, జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి రోజు ఉదయం దాల్చిన చెక్క టీ తాగటం అనేది ఎంతో మేలు చేస్తుంది. దాల్చిన చెక్క మెదడులో ఉండేటువంటి నరాల సంకేతాలని చురుగ్గా మార్చడం ద్వారా అల్జీమర్స్ లాంటి ఆ నరాల బలహీనత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇక జీవక్రియను మెరుగుపరచడం కోసం కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. కడుపు ఉబ్బరింపు, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు కొద్దిగా దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి నాకాలి. ఇది జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి ఎంజైమ్ని ప్రేరేపించి ఆహారం సులభంగా అరగటానికి దారితీస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి త్వరగా కోలుకోవడానికి దాల్చిన చెక్క కషాయాన్ని తీసుకోవచ్చు. దీంట్లో ఉండేటటువంటి ఆ సూక్ష్మజీవ నాశక గుణాలు అంటే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, ఇంకా శిలీంద్రనాశక గుణాలు అంటే యాంటీఫంగల్ గుణాలు వ్యాధికారక క్రిములను నాశనం చేస్తూ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
ఇక అన్నిటికంటే ఆసక్తికరమైనది బరువు కంట్రోల్కి ఇది ఉపయోగపడుతుంది దాల్చిన చెక్క అనేది. అధిక బరువుతో బాధపడేవాళ్ళు ఉదయాన్నే పరిగడుపున దాల్చిన చెక్క నీళ్ళని తాగటం అలవాటు చేసుకోవాలి. అంటే ఇన్ఫ్యూజన్, అంటే బాగా నీళ్లు మరిగించి ఆ తర్వాత దించుకొని ఆ వేడి నీళ్ళల్లో దాల్చిన చెక్క పేళ్ళు వేయాలి. ఇన్ఫ్యూజన్ అవుతుంది, దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఇది ఆకలి కోరికలు నియంత్రించడం ద్వారా అదనపు ఆ కొవ్వు కరగటానికి దోహదం చేస్తుంది. ఇక మానసిక ఉల్లాసానికి, మూడుని పెంచుకోవటం కోసం కూడా ఈ దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. తలనొప్పి చికాగ్గా ఉన్నప్పుడు దాల్చిన చెక్క వాసన చూడటం లేదా దాంతో చేసిన ఆ పానీయాన్ని తాగటం వల్ల రిలీఫ్ లభిస్తుంది. దీంట్లో ఉండేటువంటి మ్యాంగనీస్, ఇతర సువాసన నూనెలు ఈ మెదడు రసాయనాలను ప్రేరేపిస్తూ మానసిక స్థితిని సమతుల్యం చేస్తాయి. అన్నిటికీ మించి నోటి ఆరోగ్యాన్ని, స్వాస్థ్యాన్ని కాపాడుకోవటానికి మీకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసన, చిగుళ్ళ వాపుల్ని కంట్రోల్ చేయడానికి దాల్చిన చెక్క నీటిని మౌత్ వాష్ లాగా ఉపయోగించవచ్చు. ఇది నోట్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాని అంతం చేసి చిగుళ్ళని దృఢంగా మారుస్తుంది. ముగింపుగా మీకు ఒక ముఖ్యమైన విషయం మనవి చేయాలి. మన వంటింట్లో సులభంగా దొరికేటటువంటి దాల్చిన చెక్క కేవలం సువాసన ఇచ్చే మసాలా మాత్రమే కాదు. ఇది సర్వరోగ నివారణగా పనిచేస్తూ ఆ అద్భుతమైన ఔషధం కింద మీకు ఉపయోగపడుతుంది. నిత్య జీవితంలో సరైన మోతాదులో దీన్ని మీరు భాగం చేసుకుంటే, దీన్ని వాడుతూ ఉంటే జీవనశైలి రుగ్మతలను దూరంగా ఉంచుతూ సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి అనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 3 డాట్స్ కనిపిస్తాయి, దానిపైన మీరు క్లిక్ చేస్తే కింద నుంచి మీకు ఒక మెనూ పాప్ అవుతుంది. దాంట్లో హైప్ అని కనిపిస్తుంది. ఆ హైప్ని కూడా క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఎలాగ ఈ వీడియోని చూస్తారో అలా ఎక్కువ మంది ఈ వీడియోని చూడగలుగుతారు. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.